వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలేంటి, వాస్తవాలేంటి అనేది కూడా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరిగిన కొన్ని విచిత్రమైన అంశాలను కూడా తెర మీదకి తీసుకొద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని అంశాలు అయితే తెర మీదకి వస్తున్నాయి. సభా సమరం అయితే మొదలు కాబోతుంది. ఈ సభకు సంబంధించి వేడిగా ఉండబోతుంది. ఓ పక్కన అధికార పక్షం, ఇంకో పక్కన విపక్షానికి సంబంధించి అయితే ఇక్కడ బలంగా ఉంది విపక్షం. ఎందుకు అంటే 10 సంవత్సరాల పాటు వీళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలించడం, దానితో పాటుగా రాష్ట్రంలో ఉన్న అన్ని అంశాల మీద కాస్తో కూస్తో గట్టిగానే గ్రిప్ ఉన్నది. అయితే విపక్షానికి సంబంధించి ఆరోపణలు చేయడం, అది కాగితాల వరకు రాకపోవడం ఒక బాధాకరమైన విషయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ప్రభుత్వ శాఖల మీద ఇంకా ఆజమాయిషి రాకపోవడం, ప్రభుత్వ శాఖల విషయంలో ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో గ్రిప్ రాకపోవడం అనేది చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఏం జరగబోతుంది, ఎలా ఉంటుంది అనే అంశానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. దానికంటే ముందు ఇటు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో జరుగుతున్న ఏ ఒక్క విషయాన్ని కూడా చాలా స్పష్టంగా ఘంటాపదంగా కూడా నేను నిలదీసే ప్రయత్నం అయితే చేస్తాను. ఏ విషయంలో కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. పూర్తి స్థాయిలో కూడా ప్రతి అంశాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక మొత్తానికి మరికొన్ని క్షణాలలో పూర్తి స్థాయిలో సభా సమరం అయితే మొదలు కానుంది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు 3 రోజులు జరిగే అవకాశం ఉంది. నేడు బీఎస్సీ సమావేశంతో క్లారిటీ, ఇరిగేషన్ అంశాలపై ప్రధానమైన చర్చ, 1-2 బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అని కూడా చూడొచ్చు. ఇక ఆ స్పీకర్కు సంబంధించి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. సభ సజావుగా జరిగేలా చూడండి, ఆందోళన జరగకుండా చర్యలు చేపట్టాలి అధికారులకు ఆ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశం. అన్ని శాఖల అధికారులు సమిష్టిగా పనిచేయాలి, నోడల్ లైజనింగ్ అధికారులను నియమించాలి. దాంతోపాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దమ్ముంటే అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి. సభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్. 2 ఏళ్లు హౌస్ కమిటీలను ఎందుకు నియమించలేదు? మా హక్కులను కాపాడాల్సింది స్పీకరే కదా, ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఎందుకు ఇవ్వడం లేదు? మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఫైర్. అసెంబ్లీ నిబంధనలకు కేసీఆర్ తూట్లు. శీతాకాల సమావేశాలు ఒకటే రోజు నడిపారు. కాంగ్రెస్ సర్కార్ 4 రోజులు నిర్వహించాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి గారి తప్పింది. ఫ్యూచర్ సిటీ కాదు, రియల్ ఎస్టేట్ సిటీ. బీజేపీ ఎల్పీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఇక్కడ దొంగలను దొరకబట్టనా ఒకసారి. ఇగో బీజేపీ పచ్చి దొంగ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ అనేది కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీది. చాలా క్లారిటీగా చెప్తున్నా, పచ్చి దొంగ ఇది పార్టీ. ఎట్లా అంటే అసెంబ్లీ నిబంధనలకు కేసీఆర్ తూట్లు. శీతాకాల సమావేశాలు ఒక్కరోజే నడిపారు. కాంగ్రెస్ సర్కార్ 4 రోజులు నడపాలి. 2 ఏళ్ళు అవుతుంది. ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు, 2 ఏళ్ళు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. మళ్ళీ ఎమ్మెల్యే, బీజేపీ ఎల్పీ నేత అని చెప్పుకుంటావు. 2 ఏళ్ల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో మాట్లాడరాదు. ప్రెస్ ముంగడికి వచ్చి, ఏదో మీడియా ముంగడికి వచ్చి, ఇగో రేవంత్ రెడ్డి, ఇగో ఈయన కాంట్రాక్టులు ఉన్నాయి, ఇగో దీంతో పాటు తెలంగాణలో మరో సంచలనం జరగబోతుంది, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోబోతుంది, ఇగో కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి వెన్నుపోటు ఏక్నాథ్ షిండేలు రాబోతాను, ఈ డైలాగులు కొట్టే బదులు ఆధారాలతో సహా మీడియాకి ఇవ్వచ్చు కదా. ఆల్రెడీ 10 సంవత్సరాల పరిపాలన అయిపోయిందయ్యా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రభుత్వం అయిపోయి 10 సంవత్సరాలు దాడిపోతుంది. ఈరోజు పూర్తి స్థాయిలో ఏమన్నా అంటే మళ్ళీ కేసీఆర్, నీకు ఇప్పుడు అసెంబ్లీ నిబంధనలు కేసీఆర్ తూట్లని ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇప్పుడు ఎందుకు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ 2 దొంగలే. ఈ 2 ఒకటే తెలంగాణలో. కండువాలు వేరు కానీ వీళ్ళంతా ఒకటే. నేను మళ్ళా చెప్తున్నా, కండువాలు వేరు కానీ 2 ఒకటే తెలంగాణలో. అరే వీళ్ళకు సమయం ఎంత ఇస్తాడు స్పీకర్ ఏంది? ఇక్కడ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏమన్నాడు? దమ్ముంటే అసెంబ్లీని 15 రోజులు నిర్వహించాలి. సభా వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్ అయిపోయింది. భారతీయ జనతా పార్టీ ఏమో పూర్తి స్థాయిలో కండువా కప్పుకొని కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో. ఇక్కడ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు ఏమన్నాడు? సభా వ్యవహారాలకు సంబంధించి పూర్తి స్థాయిలో సభ నడుస్తున్నప్పుడు స్పీకర్ గారు ఈరోజు ప్రధానంగా కూడా మనం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే, ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక మేడిగడ్డ ఒకటే కాదు,
దాంట్లో అన్నారం కానీ సుందిళ్ళ కానీ రిజర్వాయర్లు కెనాళ్ళు దాంతోపాటు అన్ని రకాలుగా వస్తాయి. మీరు గిదే అంటారు, గిదే ముచ్చట మేడిగడ్డ ఒకటే కాళేశ్వరం అని ఎట్లా అంటారు అని ఒక మాట మాట్లాడేలోపు స్టాప్, మైక్ కట్ అయిపోతుంది. మీరు చూడుర్రి, మైకు కట్టు కాకపోతే నన్ను అడుగుర్రి. బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షాన్ని మాట్లాడే అవకాశం ఇస్తారు అనుకుంటారా వీళ్ళు ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళ వల్ల కాదు. ఎలేటి మహేశ్వర్ రెడ్డి అట కేసీఆర్ యాదకు వచ్చినట్టు ఇప్పుడు ఆయనకు మళ్ళీ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడు అని చెప్తాడు. సభ సజావుగా జరిగేలా చూడండి స్పీకర్ చెప్తున్నాడు. నేను గడ్డం ప్రసాద్ కుమార్ని అడుగుతున్నా, గుత్తా సుఖేందర్ అని అడుగుతున్నా. ఎందుకంటే అటు మండలి కానీ ఇటు శాసనసభ కానీ ఈ ఇరువురిని నేను అడిగే అంశం ప్రభుత్వాన్ని నడుపుతున్నప్పుడు ప్రభుత్వంలో మైనస్ లేనిది ప్రభుత్వం పెట్టే ప్రతి అంశానికి సంబంధించి చర్చ మీదకి వచ్చినప్పుడు దాని యొక్క పూర్వాపరాలు చర్చించి దాని వాస్తవాలని చెప్పేది విపక్షమే. మీకు ప్రభుత్వం నడపడంలోనే పని అయిపోతుంది, కానీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుందని పూసగుచ్చినట్లుగా అబ్జర్వ్ చేసేది విపక్షం. సో వాళ్ళకి సమయం ఇవ్వండి, ఏ పార్టీ ఇస్తారో ఎట్లా ఇస్తారో ఏం కథో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే 2 బిల్లుల మీద మాత్రం ఆసక్తి ఉంది. 1-2 బిల్లులు అయితే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. అది ఏం బిల్లులు ప్రవేశపెడతారు ఏంది అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఒక ఉత్కంఠ అయితే నెలకొన్న పరిస్థితి కనబడింది. నిజానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. ఎలాంటి బిల్లులను ప్రవేశపెడతారు, వీళ్ళు ఏ బిల్లులు ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయమే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క చర్చ అయితే కొనసాగుతుంది. సో ఎలాంటి బిల్లులు ప్రవేశపెడతారు, ఆ బిల్లులకు సంబంధించి ఎలా ఉంటాయి, ఆ బిల్లులు ఏమేం ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది, ఏం కథ అనేది మనమైతే వేచి చూద్దాం. సో మొత్తానికి సభా సమరం అయితే మొదలు కాబోతుంది. ఇక అసలు సినిమా ఇగో ఇక్కడ ఉన్నది. అసెంబ్లీకి కేసీఆర్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అడుగు పెడితే సభ లెక్క ఉంటుంది. కేసీఆర్ లేకపోతే సభను చూసుడు కూడా కొద్దిగా బోరింగ్ కొడుతుంది. వాస్తవం చెప్తున్నాను నేను. ఎందుకంటే కేసీఆర్ ఉంటే ఆ మాటల చిత్రత్వం కానీ లేదా ఆ మాటలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎలానైనా ఉండే ఛాన్స్ ఉంటుంది. కానీ కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే మాత్రం కాస్త ఆలోచించాల్సి ఉంటుంది. ఎందుకంటే సభలో వాడి వేడి కానీ సభకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లుంటుందో కూడా మీరు చూసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి నేను చెప్పే అంశం, అసెంబ్లీకి కేసీఆర్ చర్చలో పాల్గొంటారా, గతంలో మాదిరిగానే ఎస్కేప్ అవుతారా? ప్రస్తుతానికి తొలి రోజు సమావేశానికి హాజరు. ఎర్రవెల్లి నుంచి నందినగర్కు చేరుకున్న గులాబీ అధినేత ఇరిగేషన్పై జరిగే చర్చలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి. 2 ఏళ్లలో 2 సార్లు మాత్రమే సభకు హాజరు. ఎలాంటి చర్చలలో పాల్గొనని ఈసారి పాల్గొంటే హాట్ టాపిక్గా సమావేశాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. ఇది ప్రభుత్వ పత్రికనే, పక్కా పత్రిక, ఇది పక్కా ప్రభుత్వం. దీంట్లో ఇంకా డౌటే లేదు. ఒకసారి చూద్దాం. అది ముచ్చట. ఈ పత్రిక ప్రభుత్వం అంది. ఎట్లా అంటారా, ఇక చూడురి. ఇరిగేషన్పై చర్చలో పాల్గొనడంపై సర్వత్రా ఆసక్తి పెట్టి 2 ఏళ్లలో 2 సార్లు సభకు మాత్రమే హాజరైన. ఫస్ట్ మీరు సమయం ఏడిస్తాను, అధికార పార్టీ సమయం ఏడిస్తున్నది. ఏం మాట్లాడనిస్తారు కేసీఆర్ గిట్ల ఒక అంశాన్ని పట్టుకొని 1 నిమిషం మాట్లాడేలోపు 2-3 మంత్రులు వేసే గట్టెట్టుంటుంది పెద్ద ఆయనను పట్టుకుని ఏదో కించపరిచే విధంగా, లేకపోతే ఈ పెద్ద ఆయనను పట్టుకుని ఆయనకేం తెలియదు మాకే అన్ని తెలుసనే ఒక అహంకారం వాళ్ళ ముఖాలలో కనబడుతుంది. గట్లనే తయారయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు సభకు వచ్చిందంటే ఆ సభకు సంబంధించి పూర్వాపరాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ప్రతి అంశం మీద నీళ్ల మీద ఈ మొగోనుకున్నంత క్లారిటీ తెలంగాణలో ఎవరికి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నదీ జలాల మీద ఉన్నంత పట్టు ఎవ్వనికి లేదు. ఈ మొగోనికి మాత్రమే ఉన్నది. నేను చెప్తున్నా కదా. దాని తర్వాత కొంతమందికి ఉన్నది, అది వేరు విషయం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన చాలామంది మంత్రులకు ఉన్నది. కానీ తెలంగాణలో అదేందో దౌర్భాగ్యం కానీ చాలా మందికి లేదు. ఈ తెలంగాణలో ఇప్పుడున్న కేసీఆర్కి కానీ, పొన్నాల లక్ష్మయ్య కానీ, ఆ వి ప్రకాష్కి కానీ, హరీష్ రావుకి కానీ ఇట్లా ఏళ్ళ మీద లెక్క పెట్టుకోవచ్చు. నేను చెప్తున్నా కదా. చాలామందికి తెలియదు తెలంగాణలో నదీ జలాల విషయానికి సంబంధించి, ప్రాజెక్టుల విషయాలకు సంబంధించి, రిజర్వాయర్ల గురించి, ఎన్ని ఎకరాల ఆయకట్టు కానీ, ఎన్ని ఎకరాల నీటి సామర్థ్యత కానీ, ఇవన్నీ చాలామందికి తెలియదు. నేను మళ్ళీ చెప్తున్నా. సో కేసీఆర్ అయితే ఇవాళ అసెంబ్లీ సమావేశాలలో అడుగు పెడుతున్నాడు. మరి అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా ఉంటాయా,
రణరంగంగా మారిపోతాయా, రణం చేస్తుందా, ఎట్లుంటుంది అనేది మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ మొట్టమొదటిసారిగా చాలా క్లారిటీగా కూడా ఒక అంశాన్ని చెప్పిండు. అది మీకు మళ్ళీ గుర్తు చేస్తాను, గుర్తుపెట్టుకోరి. ఏమని చెప్పిండంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ఇక పోరాటం తప్పదు, మేము 2 ఏళ్ళు సమయం ఇచ్చిన సమయం కూడా అయిపోయింది అంటూ కూడా చాలా ఘంటాపదంగా క్లారిటీగా క్లియర్గా చెప్పిండు. మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇప్పుడు కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత విధి విధానాల మీద లేదా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మొత్తం విధి విధానాలను ఎండగట్టే ప్రయత్నం చేస్తారా, లేకపోతే అక్కడ ఏ అంశాన్ని అయితే చర్చిస్తారో ఆ అంశం గురించి మాట్లాడతారా, ఎట్లుంటుంది అనేది మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక అంతకమించి కేసీఆర్ సభలో అయితే అడుగు పెడుతున్న తరుణం కనబడుతుంది. మరి ఏమవుతుంది, ఏం కథ అనేది ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో మొత్తానికి ఏం జరుగుతుంది, ఏం కథ అనేది మనం కూడా వేచి చూడాల్సిన అంశం. ఇక దాంతో పాటుగా మరో అంశం ఎడవా ఇది ఇక చూడు రే 31వ తారీఖు, ఇవాళ ఎన్ని 29, రేపు 30, ఎల్లుండి 31. ఏంది 31st తాగుడు మస్ట్. ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు, తాగుబోతుల దినోత్సవం. అందరి నొట్ట దావత్ మాట, కడుపు నిండా తాగాలే, రాత్రంతా తూగాలే, కడుపులో పడ్డాకే హ్యాపీ న్యూ ఇయర్ అనాలే. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అందరూ పార్టీలు ప్లాన్ చేసుకుంటారు. బార్లు, వైన్స్లు, పబ్బులు, స్పెషల్ ఈవెంట్లతో జనాలు కిక్కిరిసిపోతారు. అక్కడ మద్యం ఏరులై పారుతుంది. ఇక్కడ ఆడా మగ అనే తేడా కూడా ఉండదు. ప్రస్తుత ఏడాదికి వీడికోలు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతుంటారు. ఈ ఏడాదంతా చిరాకు, కష్టాలు, ఇబ్బందులతో గడిచిపోయింది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఆకాంక్షిస్తుంటారు. ఏడాది బాధనంతా ఈ ఒక్క రాత్రితో మర్చిపోయేందుకు ఫుల్గా తాగి ఎంజాయ్ చేసి కొత్త ఏడాదిలో అడుగు పెట్టాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అందులో 20 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పైబడిన వారు కూడా ఉన్నారు. ప్రతి ఏటా కూడా ఇదే సీన్ రిపీట్. చివరికి ఏడాది చివరి తేదీని తాగుబోతుల దినంగా మార్చేశారు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకా మనం రియాలిటీ మాట్లాడుకుందాం కాసేపు. మీ అందరికీ తెలుసో లేదో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దవాఖానలకు సంబంధించి డాక్టర్లు 2 గంటలు ఎక్కువ ఉండాలనే సమయం ఎక్కడా పెంచలే. కానీ తాగుబోతులకు జనవరి 1 వచ్చింది కాబట్టి, డిసెంబర్ 31 కాబట్టి ఇక పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం అంటే క్యాలెండర్లో ఒక సంఖ్య మారుతుంది తప్ప ఏదో జీవితాలు మారిపోయినట్టు ఏదో మారుతుంది అన్నట్టు చాలామంది సన్నాసులు చేసే పని ఏంటంటే కడుపు నిండా దాగి బండ్లు వేసుకొని పోయి యాక్సిడెంట్లు చేసుడు. మీరు చూడుర్రి, డిసెంబర్ 31 జరగబోయే చాలా వరకు కూడా చూడండి. డ్రంక్ అండ్ డ్రైవ్ల దొరుకుడు, చిల్లరగా మాట్లాడుడు, దాంతోపాటు ఏది ఆడపిల్లల విషయంలో కానీ ఆ తాయిన కాడ ఆడిడ గొడవలవుడు, ఇవన్నీ సర్వసాధారణంగా జరిగిపోతాయి. దీన్ని ఎవరు యాక్సెప్ట్ చేసినా యాక్సెప్ట్ చేయకపోయినా ఇవి పచ్చి నిజాలు. సో డిసెంబర్ 31తోనే ఏదో వీళ్ళు పనిచేసే ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు పెరిగినట్టు, లేదా రాత్రి లాటరీ తాగి కోటీశ్వర్లు అయినట్టు, లేకపోతే 1000 మందిని దత్తత తీసుకున్నట్టు, లేదా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసినట్టుగా సోది మొదలవుతుంది తప్ప ఈ తాగుబోతుల దినోత్సవంగా డిసెంబర్ 31ను మార్చేసారు. లెక్కకు మన తెలంగాణ తెలుగు సాంప్రదాయం ప్రకారం ఉగాది కొత్త సంవత్సరం. కానీ ఈ తాగుబోతుల దినోత్సవం రోజు జరిగే నష్టం అంతా ఇంత కాదు. కానీ ప్రభుత్వానికి కూడా కాస్త బుద్ధి ఉండాలండి. ఏ మాటగా మాట. డిసెంబర్ 31కు అర్ధరాత్రి వరకు ఎందుకు పర్మిషన్లు ఇస్తుందో తెలుసా? వాళ్ళ ఖజానా నింపుకోవడానికి. అర్ధరాత్రి 12, 1 దాకా బార్లును ఈ వైన్స్లను తెరుస్తున్నది అంటే అంతకంటే సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, మీ అందరికీ తెలిసే విషయం ఏంటంటే, డిసెంబర్ 31 నుండి జనవరి సాయంత్రం వరకు నాన్ స్టాప్గా డ్రంక్ అండ్ డ్రైవ్లు నడుస్తాయి. మీరు అవునన్నా కాదన్నా జరగబోయే యథార్థం ఇది. అక్కడ తాగమంటారు, ఇక్కడ పుల్ల పెడతారు, అటుపోయి వసూలు చేస్తారు. అంతకు మించి ఏం లేదు. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన ఒక వీడియో నా దగ్గర ఉన్నది, మీకు అది వినబెట్టే ప్రయత్నం చేస్తా. ఆ వీడియోలో ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా ఆయన మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు, ఎట్లెట్లా మాట్లాడతాడో కూడా నేను చెప్తాను కదా. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ఒకసారి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడే ఇది నా దగ్గర కూడా వచ్చింది. ఇదే డిసెంబర్ 31 మీద మాట్లాడిండు మన సారు. ఏమని మాట్లాడి ఏడవేయండు, ఏడున్నావన్నా? ఇదే డిసెంబర్ 31 మీద ఒక వేదిక మీద ఉండి మరీ మాట్లాడండి సారు. ఏమని మాట్లాడతాడంటే, అక్కడ పుల్లబెట్టుడు, ఇక్కడ వసూలు చేసుడు, ఇట్లా దోసుకునుడు తప్ప ఇంకేమున్నదా అని చెప్తాడు. మరి ఈయనేం చేస్తాడు అనేది కూడా
మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి దాన్ని దొరకబట్టైనా మీకు ఖచ్చితంగా చూపెడతా. కానీ నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా, ఈ December 31 అనేది మర్చిపోవండి. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే అంశం ఉన్నది. సో ఒకటే అంశం ఏంది అంటే తాగుబోతుల దినోత్సవంగా December 31 అయితే మార్చేసిళ్ళు. ఎంతోమంది జీవితాలను కాపాడాల్సి ఉంది. ఏదో క్యాలెండర్ల తేదీలు మారినంత మాత్రాన మీ జీవితాలు మారుతాయని కాదు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వారందరికీ కూడా మీరు December 31 జరుపుకొని మీ ప్రాణాలను మీరు కాపాడుకోరు తప్ప ఇంకొని పానం అయితే తీయకూరు. నేను మళ్ళీ చెప్తాను కదా. ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం. సో ఈరోజు సభకు సంబంధించిందే ప్రధానమైన అంశం ఉన్నది. ఇక దాంతోపాటుగా ఇక యూరియా మరో అంశం ఏంటంటే యూరియాకు సంబంధించి యూరియా నో స్టాక్ యాప్లో బుక్ చేసుకున్నా కూడా అదే తీరు. 144 మంది రైతుల స్లాట్ బుక్ అయితే అంతే. 100 మందికే పంపిణీ చేసిన నిర్వాహకులు ఇక మిగతా వాళ్లకు లేవంటూ నో స్టాక్ బోర్డులు ఆందోళనకు దిగిన రైతులు. నల్గొండ జిల్లా రాజపేట తండాలో వింత ఘటన అంటూ కూడా ప్రధానమైన అంశం ఆ తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగే అంశం ఒకటే. ఏంటిది అంటే ఇక్కడ పూర్తిగా కూడా మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం, ఎక్కడ చూసినా కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది. యూరియాకు సంబంధించి యాప్ డెవలప్మెంట్ చేస్తాం, యాప్లకు సంబంధించి అద్భుతంగా నడుస్తున్నది. యాప్లు ప్రయోగాత్మకంగా 4 జిల్లాలలో మేము ప్రయోగించినాం, దాంట్లో మంచి రెస్పాన్స్ వస్తున్నది అనేది. ఆ యాప్ పెట్టినోనికన్నా దిమాకు ఉండాలి, దాన్ని నడిపే ప్రభుత్వానికన్నా కొంచెం ఆలోచన ఉండాలి. ఎందుకు అంటే రైతులు అనే వ్యక్తులు చాలా వరకు కూడా నిరక్షరాస్యులే ఉంటారు కొంత మట్టికి. ఇంకొక వాళ్ళని నేను అవహేళన చేయట్లేదు, చాలా వరకు కూడా మొబైల్ అంటే ఇప్పుడున్న టెక్నాలజీని వాడరాదు. దాంట్లో మళ్ళీ యాప్ బుక్ చేసినా గదే సహకార సంఘం దగ్గరికి పోవాలి, గాన్నే లైన్లలో నిలుచోవాలి, మళ్ళీ గట్లనే బత్తలు తీసుకొచ్చుకోవాలి. అంటే కేవలం ఏంది అంటే టాపిక్ డైవర్షన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారే ప్రయత్నం చేస్తున్న తప్ప ఇంకో ప్రయత్నం అయితే ఇక్కడ ఎక్కడ కనబడతలేదు అనేది చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న విషయం. ఇక దానితో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా నిన్న రాత్రి మొకాన ఏం జరిగిందంటే ఈ ఆర్జీటీవీ ఉంటుంది. ఆర్జీటీవీకి సంబంధించిన వాళ్ళు ఏం చేసిల్లంటే వరంగల్లో ఉంటుంది వాళ్ళ ఆఫీస్. ఏం చేస్తారంటే అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ జిల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏం చేస్తారంటే రైతుల దగ్గరికి పోయి రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు ఎట్లున్నది, మీ ఎమ్మెల్యే పనితీరు ఎట్లున్నది, మీ ఎమ్మెల్యే ఎట్లా పనిచేస్తున్నాడు, పార్టీ మారితే మీ ఎమ్మెల్యే మారిండు కదా అనే ఒక అంశానికి సంబంధించి 4-5 క్వశ్చన్లు అడుగుతారు. అయితే ప్రజలు ఏం చేస్తారు, రేవంత్ రెడ్డి పాలన మంచిగున్నదంటే మంచిగున్నది అంటారు, లేదంటే లేదని చెప్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రేవంత్ రెడ్డి పాలనలో జర్నలిస్టులను గొర్రెలను తీసుకుపోతారండి పోలీసులు. అయ్యా పోలీస్ సోదరులారా, మీకు మళ్ళీ చెప్తున్నా, మీరు మా బిడ్డలే. మీరేమో ఆంధ్రప్రదేశో ఛత్తీస్గఢో ఒరిస్సానో లేకపోతే ఇంకా వేరే రాష్ట్రం అని మేము అనుకోవట్లే, మన బిడ్డలే. ఒక్కసారి మీరు ఆలోచించుర్రి, కేటీఆర్ను నీ అవ్వ అన్నప్పుడు రాని పోలీస్ వెహికల్ ఇప్పుడు ఎందుకు వచ్చింది? లాగులల్లా తొండలు జొర్ర కొడతా అన్నప్పుడు రాని పోలీస్ వెహికల్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? తోలు తీస్తా అన్నప్పుడు రాని పోలీస్ వెహికల్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? పేగులు మెడలేసుకుంటా అన్నప్పుడు రాని పోలీస్ వెహికల్ ఇప్పుడు ఎట్లా వచ్చింది? ఆఖరికి నిన్న ధర్మపురి అరవింద్ మంచి కౌంటర్ వేసాడు. ఏమన్నా అన్నాడు, తొండలు జొర్ర పెట్టుడేందుకు నువ్వే జొర్ర రాదన్నాడు. ఎవరు? ధర్మపురి అరవింద్ అన్నాడు. ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడతాను. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని జరుగుతూ ఉంటే వాటన్నింటినే పక్కన పెట్టి జర్నలిస్టుల మీద అంత కోపం ఎందుకే మీకు? ఎమ్మెల్యే చెప్పిండు అరెస్ట్ చేయమని. ఏమని వాస్తవాలు ప్రచురిస్తున్న జర్నలిస్టులను పట్టుకొని అర్ధరాత్రి వేళ నిన్న స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే మరి కడియం శ్రీహరి అరెస్టు చేపియమన్నాడు. ఏందో నాకు తెలియదు కానీ ఆ ఆర్జీటీవీకి సంబంధించిన రిపోర్టర్ వెంకటేష్ ఉంటాడు, ఆయనను నిన్న రాత్రి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి ఎక్కడ వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం చంద్రు తండాలో బూక్య వెంకటేష్ నాయక్ను అరెస్టు చేసిళ్ళు పోలీసులు. తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ప్రజల వీడియోలను ప్రచురిస్తున్నారని అరెస్టు చేయించిందట కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి ఏ పార్టీలు ఉన్నాడో ఆయనకే తెలియదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే తెలంగాణ భవన్కు రమ్మనరు. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నా దగ్గర స్టేషన్ గన్పూర్కు రావాల్సిన అభివృద్ధి ఏంది, స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నిధులు ఏంది, స్టేషన్ గన్పూర్కి రావాల్సిన నీళ్ళు ఏంది అనేది నా దగ్గర ఉన్నాయి. నేను తీసుకొచ్చిత్తా, నువ్వు ఆడ ఊకొని ప్రెస్ మీట్ పెట్టు. అరే జర్నలిస్టులను అరెస్ట్ చేస్తుడు ఏందంటే నాకు అర్థం కాదు. అంత అలకా కనబడతానా? మరి ముఖ్యమంత్రి మాట్లాడే భాష, మీ ఎంపీలు మాట్లాడే భాష, మీ ఎమ్మెల్యేలు మాట్లాడే భాష, మీ ఎమ్మెల్సీలు మాట్లాడే భాష, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రౌడీయిజం, ఇవన్నీ పోవాలి. నీ అవ్వ అని స్టేజ్ మీద ఉండి మాట్లాడచ్చు ముఖ్యమంత్రి, ఆయననైతే అరెస్టు చేయరు కానీ ఆడికైతే రాదు పోలీస్ వెహికల్.
గజ్జ గజ్జ వణుకుతారు. అరెస్ట్ చేయరి, ముఖ్యమంత్రిని బాజాప్తుగా అరెస్ట్ చేయరి. నేను డిమాండ్ చేస్తున్నా, తెలంగాణ రాష్ట్ర పౌరుడిగా అడుగుతున్నా. ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యేకి సంబంధించి ఒక పార్టీ అధ్యక్షుడిని పట్టుకొని నీ అవ్వ అన్నాడు. రోషం పౌరుషం లేదా? అరెస్టు చేయరు ఆయనను. జర్నలిస్టుల జోలికి ఎందుకు వస్తారా? అంత చిల్లరగా కనబడతారా? అంత చులకనగా కనబడతారు. వాళ్ళు కూడా డిగ్రీలు, పీజీలు, ఎంఫీలు, పిహెచ్డీలు చేసిన జర్నలిస్టులు ఉన్నారు. అంటే మీకు వ్యతిరేకంగా ఏం మాట్లాడినా కూడా అరెస్టు చేస్తారా? ఏమన్నాడా పిల్లగాడు? ఆయన ఎవరో ప్రజలు మాట్లాడిన వీడియో తీసుకొచ్చి ప్రచురించినందుకు అరెస్టు చేస్తారా? ఇదా ప్రజాస్వామ్యం? ఇదా భారత రాజ్యాంగం? ఇదా రేవంత్ పాలన? రేవంత్ పాలన కాదు, గబ్బు పాలన అయిపోయింది తెలంగాణలో. నేను చెప్తున్నా కదా, మబ్బు ఉన్నారు అధికారులు కూడా, మబ్బు ఉన్నారు మా మంత్రులు. అంతే, ఎవరు మాట్లాడితే వాళ్ళని ఏం అరెస్ట్ చేస్తారా? గివా మీరు అరెస్ట్ చేసేది? నాకు అర్థం కాదు. మీ ఎమ్మెల్యేలకు సంబంధించి ఒక ఆయన బూడిది స్కామ్ చేసిండు, ఒక ఆమె ఇసుక స్కామ్ చేస్తారు. గా సమ్మక్క సారక్క మేడారం జాతర కాడ అవేంది తిరునామాలు, శంకు, శివుని గివన్నీ ఎందుకు వస్తాయి బొమ్మలు? గా వాటి గురించి అడుగురు. గా కాంగ్రెస్ పార్టీ నేతలు గొడ్డలతో నరుకుతారు, గా కథ ఏందో అడుగురి. మొన్న సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తా అంటే ఉత్సదాయిచ్చులు, దాని సంగతి ఏంది? ఎన్కౌంటర్ చేయరు. జర్నలిస్టులను పట్టుకొని అరెస్టు చేస్తారా? ఇదా మీకు ఏ చట్టంలో ఉన్నదా అరెస్ట్ చేయమని? ఇట్లా ఏం లేదు. తెలంగాణలో ఒకటి ఉన్నది. ఆనాడు ఎట్లుండే అంటే ప్రజలకు రక్షణగా, అంగరక్షకులుగా పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్లు మొత్తం కూడా ఒకప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు మధ్యలో రక్షకులుగా ఉండేది. ఇప్పుడు అట్లా లేదు. ఏ ప్రభుత్వం అయితే వాళ్ళు ఏం చెప్తే అదే నడుస్తాను. ఇది డీజీపీ స్థాయి నుండి హోంగార్డ్ దాకా నడుస్తాను, దాంట్లో ఏం డౌట్ లేదు. కాదు, నేను ఇంకొక మాట కూడా అడుగుతా. ఇదే వరంగల్ జిల్లా పోలీసులను మళ్ళీ అడుగుతున్నా, స్పష్టంగా అడుగుతున్నా. నేను భయపడా, సావు మీదేం బతుకు మీదేం ఆశ లేదు, సావు మీద అంతకంటే భయం లేదు. నాకు అర్థం కాదు. మీకే నేను మళ్ళీ చెప్తున్నా, ఇక డెక్కన్ కంపెనీకి సంబంధించి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం ఉన్నది కదా, అలా డెక్కన్ కంపెనీ ఏది ఆయన చైర్మన్కు ఇక్కడ కంతిలో గన్ను పెట్టిరు కదా, గన్ను పెట్టి ఆ గుండాగిరి చేసిండుగా ఓఎస్డి, ఆయన పేరేం పేరు ఉండే, సుమంత్కు సంబంధించి. సుమంత్ ఏమైపోయింది? ఆయన పరిస్థితి ఏంది? ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసి చెప్పుర్రి? పోలీసు వాళ్ళనే అడుగుతున్నా. మీ జిల్లాకు సంబంధించిన స్టోరీ ఇది. ఓఎస్డీకి సంబంధించి ఆయన పేరేదో సుమంత్ ఉంటాడు, కొండా సురేఖ మంత్రికి సంబంధించిన ఓఎస్డీ. ఆయన గన్ను పెట్టిండని కంప్లైంట్ చేసిండు. కంప్లైంట్ చేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ చేసిండు. ఏ పాట అరెస్ట్ చేసిలే? వరంగల్ జిల్లా పోలీసులకు నేను విజ్ఞప్తి చేయ, మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రజలు చూస్తున్నారు అంటున్నా. అంటే ఆర్జీటీవీ పిల్లగాళ్ళు ఏమన్నా తక్కువ కనబడతారా మీకు? వాళ్ళు వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకొని వాళ్ళు అప్లోడ్ చేస్తే, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే, మా గిరిజన ఆదివాసీ బిడ్డలకు సంబంధించి, మా లంబాడి బిడ్డలకు సంబంధించి వాళ్ళని అరెస్ట్ చేస్తారా? ఇక్కడ ఇంకొక విషయం చూడుర్రి. ఇప్పటి వరకు కొండా సురేఖ, ఓఎస్డి, సుమంత్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పటి వరకు ఆయన కేసు ఏమైపోయింది? ఆయన అరెస్ట్ ఎంతవరకు వచ్చింది? ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేకపోతే అరెస్ట్ చేయడానికి కూడా భయపడుతున్నారు మీరు. క్లారిటీగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎఫ్ఐఆర్ ఇచ్చిండు. ఆ ఎఫ్ఐఆర్ కూడా నా దగ్గర ఉన్నది. ఒక మినిస్టర్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ను కూడా తీసుకొని అరెస్ట్ చేయలేరు, కానీ జర్నలిస్టులను అరెస్ట్ చేస్తాం. అర్ధరాత్రి వేళ కుయ్యి అని వేసుకొని వస్తారు. మీరు తిరగడానికి చాలా మంది పోలీసు వాళ్ళు నాకు కనబడతారు. ఆడ త్వరలో తీసుకొస్తాను, నేను మీ ఎంబటే పడతాను, మిమ్మల్ని ఇష్టపెట్టేదే లేదు. ఆ ఏసీపీకి కూడా ఒక 4-5 అప్లికేషన్లు ఉన్నాయి, చేసేది త్వరలో చేస్తాను, నేను ఊకోను. అరే జర్నలిస్టులు అంటే ఏం తమాషానా, ఆటలా? మాకు మీ లెక్క నెల జీతాలు రావు, మీ లెక్క సౌకర్యాలు ఉండవు. అరోకొరో తినని అన్నంతో కష్టాలు కండ్ల ముంగట కనబడ్డా కడుపులో దాచుకొని ప్రజల పక్షాన నిలబడతాం. మీరు చేయాల్సిన పని ఏంది? గా కొండా సురేఖ ఓఎస్డి ఆయన పేరు సుమంత్ అనుకుంటా, గా నేను అరెస్ట్ చేసి చూపెట్టురు. అప్పుడు నాకు నమ్మకం వస్తుంది పోలీస్ డిపార్ట్మెంట్ వరంగల్ మీద. నేను మళ్ళీ చెప్తున్నా, ఆర్జీటీవీకి సంబంధించి వెంకటేష్ నాయక్కి సంబంధించిన పిల్లగాడు ఆయన ప్రచురించండి, ప్రజలు మాట్లాడండి, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళని అడుగుర్రి. మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారని అడిగితే భావ ప్రకటన స్వేచ్ఛ లేదా, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదా, ఇక్కడ రాజ్యాంగం లేదా అని వాళ్ళు సమాధానం చెప్తారు. ఏం భయపెట్టి ఇంకెన్నాళ్ళు మీ అరాచకాలు? అంతక మించి ఏం లేదు. అరే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఎపిసోడ్లు అన్నింటిని వదిలేసి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా ఏం చేయలేకపోయారండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కనబడుతున్న అంశం ఇది. నేను మళ్ళీ చెప్తున్నా కదా,
అరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత జరుగుతుంటే దాని గురించి పక్కన పెట్టి ఏదో అవుతున్నది ఏమవుతున్నది దాని గురించి ఏమన్నా సమాధానం ఉందా? ఏమన్నంటే జర్నలిస్టుల జోలికి అంటే వాళ్ళ పార్టీకి పూర్తి స్థాయిలో నెలకు 1,00,000 2 లక్షల జీతాలు తీసుకొని మాట్లాడే జర్నలిస్టుల జోలికి రారు మీరు. వాళ్ళు మాట్లాడే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఆయన పేరు మరి తాగొచ్చిండో తాగి రాలేదో ప్రెస్ మీట్ పెట్టి కేటీఆర్ పిచ్చి తిట్లు తిట్టిండు ఒక ఆయన కాంగ్రెస్ లీడర్. ఆయనను అరెస్ట్ చేయడు, ఆయన పేరు ఏదో ఉంటుంది. ఇంకొక ఆయన కేటీఆర్కే వార్నింగ్ ఇస్తాడు, మూతి మీద మీసాలు మొలిసిందే మొన్న ఆ మొనగాడు మాట్లాడతాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, నిన్న మొన్న వచ్చిన పిల్లగాడు, ఆయన చదువు సారాడు బల్పాలు దోశాడు, ఆ పిల్లగాడు కేటీఆర్ మీద మాట్లాడతాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేయరు. అధికార పార్టీ ఎన్ని మాట్లాడినా ఎన్ని చేసినా నడుతుంది. అంటే ఇక్కడ ప్రజల పక్షాన్ని నిలుచునే జర్నలిస్టులను మాత్రం అరెస్ట్ చేస్తారు. ఇవన్నీ మాత్రం మాట్లాడాయి కదా, ఇవన్నీ రావు. ఇవన్నీ తెర మీదకి ఎందుకు వస్తాయండి? ఇవన్నీ తెర మీదకి వస్తే ఎట్లా? నేను మళ్ళీ చెప్తున్నా. ఇక వేరే అంశాలు ఏం కనబడతలేవు కదా, వేరే అంశాలు ఏం మాట్లాడతలేరు కదా. ఆఖరికి తెలంగాణలో ఎంత బాధాకరమైన విషయం అంటే ఈ రైతులకు సంబంధించింది కానీ లేదా ఇంకా షానున్నాయి ఇట్లా ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన విషయాలు కానీ ఇవన్నీ మాత్రం రావు. వీటన్నింటికి సంబంధించి మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథ అనేది రాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలలో వాస్తవాలు ఏంది అనేది ఒకసారి తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. ఎందుకు నేను విషయాన్ని చెప్తున్నానంటే ఒక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్రంలో జర్నలిస్టుల జోలికే వస్తున్నారు తప్ప పోలీసు వ్యవస్థ మొత్తానికి ఒక్కసారి మీరు పునరాలోచించుకోరు. ప్రభుత్వం ఇవాళ ఉంటుంది పోతుందయ్యా, 5 ఏళ్ల ప్రభుత్వం.